హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇవాళ 4 గుళ్ళలు 2 వేర్వేరు కొలతలతో కుట్టి చూపిస్తున్నాను. ఇవి కొలతలు ఎలాగంటే, ఇది కుళ్ళలకు వచ్చి ఇది పొడవు, ఇది వెడల్పు. సరిగా గమనించండి. అయితే ఈ కుళ్ళ కొలత వచ్చి పొడవు 7 ఇంచులు, వెడల్పు 16 ఇంచులు తీసుకున్న. ఇది 4 నెలల పిల్లల నుంచి 7 నెలల పిల్లల వరకు వస్తుంది. అయితే ఈ కొలత పొడవు 8 ఇంచులు, వెడల్పు 18 ఇంచులు తీసుకున్నాను. ఈ కొలత 7 నెలల పిల్లల నుంచి సంవత్సరం పిల్లల వరకు వస్తుంది. అయితే 21 డేస్ పిల్లలకు ఆ కొలతలు ఎలాగంటే 5.5 ఇంచులు తీసుకోవాలి. వెడల్పు 14 ఇంచులు తీసుకొని కుట్టాలి. ఇలా కొలతలు తీసుకొని ముందట నాడలు కట్టడానికి ఇలాంటి పొడవుగా కట్ చేసుకోవాలి. వెనక రౌండ్స్ పెట్టడానికి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ముందట కుచ్చులు పెట్టి డిజైన్ పెట్టడానికి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఎలా కుట్టాలో చూడండి. అయితే వీటిని 3 వైపులా కుట్టుకోవాలి. కుట్టి ఉల్టా తీసుకోవాలి. ఇలా ముందు కొట్టుకోవడానికి నాడలు రెడీ చేసి పెట్టుకోవాలి. 3 వైపులా కుట్టుకున్నాక సీదా వేసుకొని ఇట్లా చుట్టూ కుట్టేసుకోవాలి. ముందట కుచ్చు కోసం కట్ చేసుకున్న పీసులన్నీ అతకబెట్టుకొని ఇలా 2 వైపులా కుట్టి పెట్టుకొని వీటికి కుచ్చులు పెట్టాలి. ఇలా అటు మొహం ఒకటి, ఇటు మొహం ఒకటి, అటు మొహం ఒకటి, ఇటు మొహం ఒకటి, ఇలా మొత్తం ఈ కుచ్చు పెట్టుకోవాలి. ఇంకోటి ఒకే వైపు కుచ్చు పెట్టుకుంటా ఇలా 4 పుల్లలకు మీకు ఎలా నచ్చితే అలా కుచ్చులు పెట్టి పెట్టుకోండి. నేనైతే 2 రకాలుగా పెడుతున్నా. ఇలా అటు మొహం కుచ్చు, ఇటు మొహం కుచ్చు అంతా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ పైన ఇలా మీద ఇలా పెట్టి కుట్టుకోవాలి. ఇలా మీద పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇటు లాస్ట్కి వచ్చినాక సూది లోపటే ఉంచి బట్టను ఇట్లా టర్న్ చేసుకోవాలి. చూడండి, కొంచెం దగ్గరగా ఇలా జరుపుకొని మళ్ళీ ఈ కుచ్చు కూడా కుట్టుకోవాలి. చూడండి, 2 వరుసలు కుట్టినా. అయితే 3 వరుసలైనా కుట్టుకోవచ్చు, 4 వరుసలైనా కుట్టుకోవచ్చు. అది మీ ఓపికను బట్టి ఉంటుంది. ఇంకా ఎక్కువ వరుసలు పెట్టుకుంటే అవి ఇంకా గుబురు మంచిగా కనబడతాయి. తర్వాత ఇది కుట్టిన తర్వాత ఇటు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇట్లా ఇలా చిన్నగా కొద్దిగా దూరం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇది 2 కలిపి కొంచెం దూరం దాకా ఇంత దాకా జాయింట్ చేసుకోవాలి. ఇలా కొంచెం జాయింట్ చేసుకోవాలి. ఇలా రౌండ్లన్నీ కట్ చేసుకున్నాం కదా, ఈ రౌండ్లన్నిటికీ ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని వీటికి కుట్టుకోవాలి. ఇట్లా లోపటి నుంచి పెట్టుకొని ఇది ఉల్టా తీసుకున్న ఉల్టా నుంచి ఇది లోపటి నుంచి ఇట్లా పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలి. ఇలా చుట్టూ మళ్ళీ డబుల్ కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. మనం కుట్టి రెడీ పెట్టుకున్న నాడలు ఇక్కడొకటి జాయింట్ చేసుకోవాలి.
ఇలా అడ్డంగా జాయింట్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా జాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు కుల్ల రెడీ అయిపోయింది. ఇంకో రకం వన్ సైడ్ పెట్టుకున్న కుచ్చు కూడా ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఇది కూడా లాస్ట్ దాకా కుట్టుకున్నాక సూది లోపట్నే ఉంచి ఇటు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసి ఒకదాని పైన ఒకటి పెట్టి ఇలా కుట్టుకోవాలి. చూడండి, సేమ్ ఇది కూడా ఈ సైడ్ చిన్న చిన్న కుట్లు అక్కడక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. ఇలా ఒకవైపు జాయింట్ పెట్టుకున్నాక దీన్ని కూడా రౌండ్ షేప్ అటాచ్ చేయాలి. చూడండి, ఈ కుల్ల కూడా రెడీ అయిపోయింది. దీనికి కూడా మీరు 2 వరుసలు పెట్టిన మీరు 3 వరుసలు 4 వరుసలు ఎన్నంటని పెట్టుకోవచ్చు. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇలా 4 కుల్లలు రెడీ అయిపోయినాయి. చూడండి, పక్కా కొలతలతో 4 కుల్లలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి.